సో వ్యూవర్స్ ఇప్పుడు మనతో పాటు రమేష్ గారు ఉన్నారు, జోగి రమేష్ గారు. మాట్లాడదాం. ఈరోజు ఇనాగ్రేషన్ కూడా జరగబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు అనమాట. సో ఈ కార్యక్రమాలు ఎలా జరగబోతున్నాయి, ఇప్పుడు విజయవాడలో ఉన్నాం అనమాట. సో జోగి రమేష్ గారితో మాట్లాడదాం ఒకసారి. సార్ అసలు ఏంటి ఇది, ఏం జరగబోతుంది ఈరోజు? ఇది ఒక చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించగలిగిన ఒక రోజు. మన రాజ్యాంగ నిర్మాత కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి, ఎవరు ఏ పని చేయాలా, స్వతంత్రం వచ్చిన తర్వాత దిశ నిర్దేశించిన ఒక గొప్ప మనిషి ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకునే ఒక గొప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కృతం చేసే గడియల్ని దేశ ప్రజలందరూ కూడా చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాదు, దేశం మొత్తం చూడాలి. ఈ దేశానికి ఈరోజు ఒక దిశాన్ని నిర్దేశించి రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారా పొందుపరిచిన అంశాలని ఈ రోజును గౌరవిస్తూ మన రాజ్యాంగాన్ని మన ఒక బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా ఈ రోజున ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరుగుతున్న గడియలు ఈరోజు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి మేధావి. ఆ మేధావి భారతదేశంలో పుట్టాడు, మా దేశంలో ఎందుకు పుట్టలేదా అని చెప్పేసి మిగిలిన దేశాలు కూడా అంబేద్కర్ గారు లాంటి మేధావి పుడితే మా దేశం కూడా ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉండేదేమో, ఈ ఉగ్రవాదం, ఈ నక్సలిజం, లేకపోతే ఈ రక్తపాతం, ఈ యుద్ధాలు జరగకుండా ఉండేవో అని చెప్పేసి అందరూ కూడా అంబేద్కర్ గారు మా దేశంలో కూడా పుడితే బాగుండని చెప్పేసి ఆ మహనీయుడిని ఈ రోజు కూడా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారంటే నిజంగా అటువంటి మహనీయుడి ఈరోజు మీరు చూసుంటారు. అది ఒక ఎత్తైన శిఖరం కాదు, శిల్పం కాదు, జీవం ఉట్టిపడే అంబేద్కర్ గారి ప్రతిరూపమే. ఆ ప్రతిరూపాన్ని ఈరోజు ఆవిష్కృతం చేయటం కోసం సంకల్ప యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. ఇది దేశానికి, భావి తరాలకి ఆదర్శంగా ఉండబోతా ఉంది. ఇదొక మణిహారం భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు. సార్ అలానే ఇంకా చూసుకుంటే ఈసారి ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా జరగబోతున్నాయని తెలుసు. ఎందుకంటే అన్ని వర్గాలు ఒకవైపు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ గారు ఒకటి సింగిల్గా పోటీ చేస్తున్నారని కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ, ఇంకోవైపు జనసేన, అలానే షర్మిల గారు కూడా కాంగ్రెస్ తరపు నుంచి రావడం జరుగుతుంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? లాస్ట్ వరకు 175 వై నాట్ అన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ఎలాంటి విశ్లేషణ చేస్తుంది? వై నాట్ 175 మాట చెప్పాం, ఆ మాటకి కట్టుబడి ఉన్నాం. కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళందరూ ఒకవైపు, ప్రజల పక్షాన పోరాడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఒకవైపు. ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని చెప్పేసి తహతహలాడుతూ ఉన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ఓటు వేయని వాళ్ళు సైతం జగనన్నకి జిందాబాద్ కొడటానికి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయటానికి రెడీ. కాదు సార్, ఇంకొక విషయం అయితే చూసుకుంటే మనకి మినిస్టర్ ఆఫ్ హోమ్స్ నుంచి మీరు లాస్ట్ టైం ఉండడం జరిగింది. అది కూడా పెడన నియోజకవర్గం నుంచి. కాకపోతే ఈసారి పెనమలూరుకు రావడానికి కారణం ఏంటి? దానికోసం ప్రజలు కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం చేర్పు ఏంటి? లీడర్, మా లీడర్ నిర్ణయమే శిరోధార్యం. 2009లో నాది మైలవరం, నేను పుట్టింది ఇబ్రహీంపట్నం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను పెడన పంపించారు, అక్కడికి గెలిచాను. మళ్ళీ అగైన్ 2014లో మైలవరం, అగైన్ 2019లో పెడన, మళ్ళా పెనమలూరు. లీడర్ నిర్ణయం, మా జగనన్న ఆజ్ఞ, ఎక్కడైనా సరే గెలిస్తే అవుతా. ఒకవైపు పీకే గారు ఇంకొక ఇది కూడా చేయడం జరిగింది. అంటే లైక్ మినిస్టర్ ఆఫ్ హోమ్స్లోని ఇది జరిగిందని చెప్పేసి పీఎం గారికి లెటర్ రాయడం, దాని మీద మీరు ఖండించడం కూడా జరిగింది. దాన్ని ఎలా చూస్తారు? ఇవన్నీ బురద చల్లుతూ ఉంటారు. ఆడికి ఎవరికి కూడా గ్రౌండ్లో ఏం జరుగుతుందో, రియాలిటీ ఏంటో తెలీదు. బురద వేయటం వాడి పని. ఆ బురద కడుక్కుంటా ఉన్నాం. డెఫినెట్గా చెప్తా ఉన్నాం, ఎవరు ఎంతమంది లెటర్లు రాసినా లేకపోతే డేక్కుంటే ఢిల్లీ పోయినా ఎవ్వరూ ఏం చేయలేదు. ఇవాళ జరుగుతున్న పనితీరుకి నిదర్శనమే రేపు జరగబోయే ఎన్నికలు ప్రజల ఓట్ల రూపంలో చూపిస్తారు. సార్ ఖచ్చితంగా వస్తుంది వైఎస్ఆర్సీపీ 100%. వై నాట్ 175? సో అది చూసారు కదా వ్యూవర్స్, జోగి రమేష్ గారు కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుందని. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. దిస్ ఇస్ ఆర్జమహి సైనింగ్ ఆఫ్.